ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ అనేది ఫ్రెష్గా జరిగింది. ఇంతకుముందు ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడి అని చెప్పేసి ఇలా సబ్ క్యాస్ట్లు ఉండేవి. అయితే ఇక్కడ ఇది ఇప్పుడు ఏం జరిగిందంటే 200 రోస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రిలీజ్ అయింది, అది గెజిట్ నోటిఫికేషన్కి పోయింది. అది ఇక నుంచి ఇప్పుడు ఏదైతే గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారో ఇక్కడ దాని ప్రకారం అన్ని పోస్టులు కూడా ఫిలప్ చేయబడతాయి. ఇక చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇంతకుముందు ఎస్సీఏ అని చెప్పి, ఎస్సీబీ అని, ఎస్సీసీ, ఎస్సీడి ఇలా సబ్ క్యాస్ట్లు ఉండేవి. ఇప్పుడు ఈ ఎస్సీఏలో మరి కొంతమంది కులాల వాళ్ళు ఉండేవాళ్ళు ఎస్సీలోనే, అలాగే బీలో కూడా కొంతమంది కులాల వాళ్ళు బీలోనే ఉండేవాళ్ళు ఎస్సీబీలో, ఇలాగ ఎస్సీసీ, ఎస్సీడీలో రకరకాల కేటగిరీ సబ్ క్యాస్ట్లు వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే సేమ్ అదే ఉంది, కానీ ఇంతకుముందు ఎస్సీఏ, బీసీడీ ఇలా ఉండేది, దాన్ని ఎప్పుడో క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరలా వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణని చేసి కొత్తగా రోస్టర్ పాయింట్లు కూడా క్రియేట్ చేయడం జరిగింది ప్రతి కేటగిరీకి. ఇప్పుడు ఏం చేశారంటే గ్రూప్ 1 ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇంతకుముందు ఎస్సీ, ఏబీసీ కాకుండా ఇప్పుడు గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2, అలాగే గ్రూప్ 3 అని చెప్పేసి 3 గ్రూపులుగా విభజించారు ఎస్సీలని. ఓకే, ఎస్సీలనే 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి ఎస్సీలకి సాధారణంగా 15% రిజర్వేషన్ ఉండేది, మీ అందరికీ తెలుసు. అంటే 100 పోస్టులు ఉంటే 100 పోస్టుల్లో 15 పోస్టులు ఎస్సీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకి వాళ్ళు ఏ సబ్ క్యాస్ట్లో ఉన్నా కానీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి సబ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని విభజించడం జరిగింది. అంటే ఎస్సీలో సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి, వాటిలో ఉన్న వాళ్ళని విభజించడం జరిగింది. అందులో గ్రూప్ 1లో కొంతమంది, గ్రూప్ 2లో కొంతమంది, గ్రూప్ 3లో కొంతమంది ఉన్నారు. ఇక గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 1%, ఈ 15%లో 1% రిజర్వేషన్ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి వస్తుంది. గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు అనేది మనం తర్వాత చూద్దాం. ఇక గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి ఇంచుమించు 6 ఇక్కడ గమనించండి, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి 6.5%. ఓకే, 6.5% ఈ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి. గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి మరి 7.5%. మొత్తం మీద ఈ 15% ఎస్సీ కేటగిరీకి ఉన్న ఈ 15%ని ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మధ్య ఉన్న సబ్ కేటగిరీ వాళ్ళ మధ్య విభజించడం జరిగింది. గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 1%, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి 6.7%, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి 7.5% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఇక మీద వచ్చి అన్ని నోటిఫికేషన్లు కూడా ఫిల్ చేయబడతాయి. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 200 రోస్టర్ పాయింట్లతో మరి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ని అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎస్సీ వర్గీకరణ ఒకసారి మ్యాటర్ చూద్దాం, మ్యాటర్ చూశాక మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాం. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని మరి అనుసరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అలాగే పదోన్నతుల కల్పనలో రోస్టర్ పాయింట్లు చాలా కీలకం. ఈ రోస్టర్ పాయింట్లు అంటే ఏంటో కూడా మీకు తర్వాత చెప్పడం జరుగుద్ది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్, ఇది ఏకసభ్య కమిషనే. మొత్తం 15% రిజర్వేషన్లలో గ్రూప్ 1, ఈ గ్రూప్ 1లో ఎవరున్నారో ఇక్కడ ఇచ్చాడు, రెల్లి దాని యొక్క ఉపకులాలు, రెల్లి దానికి సంబంధించిన ఉపకులాల వాళ్ళు గ్రూప్ 1లో ఉన్నారు. వీళ్ళకి 1% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రూప్ 2లో ఎవరున్నారంటే మాదిగా ఉపకులాలు, మాదిగా దానికి సంబంధించిన ఉపకులాల వాళ్ళు గ్రూప్ 2లో ఉన్నారు. ఇక వీళ్ళకి 6.5% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అంటే 100కి 6.5 పోస్టులు వీళ్ళకి ఇస్తారు. 6.5 వచ్చింది కదా ఇక్కడ 0.5. ఈ 0.5 వల్లనే ఈ 200 రోస్టర్ పాయింట్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా రోస్టర్ పాయింట్లు మనకి ఎన్ని ఉండేవి, 100 రోస్టర్ పాయింట్లు ఉండేవి. 100 రోస్టర్ పాయింట్లు ఉండేవి. 1 నుంచి 100 వరకు ఏ పోస్టు ఏ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి అని తెలియజేసేది ఈ రోస్టర్ పాయింట్. ఈ 100 పాయింట్స్లో ప్రతి పాయింట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్టుని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ పోస్టు, 2వ పోస్టు, 1వ పోస్టు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, 100 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఓసీకి కేటాయించారనుకోండి, ఆ పోస్ట్ ఓసీకే ఇవ్వాలి. రెండోది ఓబీసీకి కేటాయించారనుకోండి, ఆ పోస్ట్ ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా 100 పాయింట్స్ ఏ పోస్టు ఏ కేటగిరీ వాళ్ళకి యాజ్ పర్ రిజర్వేషన్ని కంప్లీట్ చేయడానికి ఏ పాయింట్ ఏ కేటగిరీ వాళ్ళకి కేటాయించారో ఆ పోస్టు ఆ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి. అది తప్పితే మరి అది తప్పు. కాబట్టి ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ కంపల్సరీగా ఫాలో అవుతూ ఈ రిజర్వేషన్ అమలు చేస్తూ ఈ యొక్క పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుద్ది. ఇక 100 పాయింట్లు అయిపోయిన తర్వాత మరలా ఫస్ట్కి వస్తాం.
మరలా సైకిల్ ఇలా ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది అనమాట. 100 పాయింట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తాం. కానీ ఇక్కడ మనకి 200 పాయింట్ల రోస్టర్ పాయింట్లతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ ఉన్న విధానమే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాయింట్ ఇదే ఫాలో అవుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ 200 పాయింట్స్ రోస్టర్ విధానం ఫాలో అవుద్ది. మనకి ఏపీలో 100 పాయింట్స్ రోస్టర్ విధానం అనేది ఉంటుంది. ఇక్కడ సెంట్రల్కి వచ్చేసరికి 200 పాయింట్స్ రోస్టర్ విధానం ఫాలో అవుతారు. ఈ విధానం ఇంకెక్కడ ఫాలో అవుతారంటే సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. యూనివర్సిటీస్లో మనకి కేటగిరీ వైజ్గా సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అక్కడ కూడా ఈ విధానం ఫాలో అవుతారు, 200 పాయింట్స్ విధానం. ఇకపోతే ఇక్కడ చూడండి గ్రూప్ 3. గ్రూప్ 3కి వచ్చేసరికి 7.5% రిజర్వేషన్ ఉంది ఇచ్చారు. ఇందులో ఎవరుంటారు? మాల, దాని ఉపకులాలు, దానికి సంబంధించిన ఇతర ఉపకులాల వాళ్ళు ఈ యొక్క గ్రూప్ 3లో ఉంటారు. వీళ్ళకి 7.5%. ఎందుకని ఈ పర్సంటేజీ? ఇక్కడేమో గ్రూప్ 1 వాళ్ళకి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5%. ఎందుకంటే ఇదంతా మీకు తెలుసు, యాజ్ పర్ పాపులేషన్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంత పాపులేషన్ బట్టి గ్రూప్ 1 ఇప్పుడు రెల్లి దాని ఉపకులాలు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి 1% ఇచ్చారు వాళ్ళకి. అలాగే అంటే ఇక్కడ ప్రొపోర్షనేట్గా పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మాదిగ ఉపకులాలు 6.5%, గ్రూప్ 3లో మాల, దాని ఉపకులాల వాళ్ళు 7.5% ఇవ్వడం జరిగింది. 2-3 గ్రూపుల్లో 0.5% ఉంది. గమనించారా మీరు? 7.5 ఇక్కడ 6.5. ఈ 2-3 గ్రూపుల్లో ఈ 0.5 అనే మరి ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకే కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసింది. ఇప్పుడు సగం పోస్టే కదా, హాఫ్ పోస్టు, దాన్ని కలపాలంటే ఇంకొక సేమ్ నెంబరు ఇది ఏదైతే కేటాయించారో అది ఇంకొక హాఫ్ కలవాలి కాబట్టి అందుకే 200 రోస్టర్ విధానంలో అది కరెక్ట్గా ఫిట్ అవుతుందని ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ 7.5, 6.5 ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేస్తారు. ఎస్సీ పోస్టులు ఫిల్అప్ చేయడానికి 200 పాయింట్స్ రోస్టర్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది అనమాట. అయితే దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా మరలా నేను చెప్తాను. ఇకపోతే ఇక్కడ గమనించండి, మూడో గ్రూపు అలాగే రెండో గ్రూపు, ఈ రెండింటిలోనూ 2 గ్రూపుల్లో 0.5 ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకే కేంద్రంలో అమలు చేస్తున్న ఈ 200 పాయింట్స్ రోస్టర్ విధానం తీసుకురావడం జరిగిందనమాట. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రూపులకు రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది. ఇందులో 200 రోస్టర్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఎస్సీకి ఇక్కడ చూడండి, మొదటి 100 రోస్టర్ పాయింట్ల ప్రకారం అయితే గ్రూప్ 1కి 1 పోస్ట్ వస్తుంది. అలాగే గ్రూప్ 2కి వచ్చేసరికి 6 పోస్టులు అంటే 6 పాయింట్లు, గ్రూప్ 3కి 8 పాయింట్లు రానున్నాయి. రెండో 100 ఉన్నాయి కదా, అంటే 101 నుంచి 200 వరకు రోస్టర్ పాయింట్లు ఉన్నాయి కదా. ఈ పట్టిక ప్రకారం అయితే గ్రూప్ 1కి 1 పోస్టు, గ్రూప్ 2కి 7 పోస్టులు, అలాగే గ్రూప్ 3కి 7 రోస్టర్ పాయింట్లు రానున్నాయి అనమాట. ఈ విధంగా ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లై చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ పట్టి చూడండి ఒకసారి. మొదటి 100, రెండో 100 ఏం జరుగుద్ది? ఏ రోస్టర్ పాయింట్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు ఎస్సీకి కేటాయించారు. 1 నుంచి 100 వరకు తీసుకుంటే ఏ రోస్టర్ పాయింట్లు గ్రూప్ 1కు ఉన్నాయి, ఏ రోస్టర్ పాయింట్లు గ్రూప్ 2కు ఉన్నాయి, ఏ రోస్టర్ పాయింట్లు గ్రూప్ 3కి ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే మొదటి 100 రోస్టర్ పాయింట్లు కేటాయింపు ఎలా జరిగింది అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 అంటే రెల్లి ఉపకులాలకి ఇక్కడ రెండో రోస్టర్ పాయింట్ 1 నుంచి 100 తీసుకుంటే రెండో పాయింట్ రెల్లి ఉపకులాలకి ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రూప్ 2లో చూస్తే మాదిగ ఉపకులాలు ఉన్నారు కదా, వీళ్ళకి మొత్తం ఎన్ని రావాలి? 6 రావాలి. మొదటి 100లో 6 పాయింట్లు ఇచ్చారు కాబట్టి ఏడో పోస్టు 7వ పాయింట్ ఎవరికి ఇవ్వాలి? మాదిగ ఉపకులాలకి ఇవ్వాలి. అలాగే 22ది మాదిగ ఉపకులాలకి ఇవ్వాలి. 41వ పాయింట్ కూడా నా మాదిగ ఉపకులాలకి. అంటే ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆ కులాల వాళ్ళకి ఆ పోస్టు కేటాయించాలి. నెక్స్ట్ 52, 66, 77 మొదటి 100 రోస్టర్ పాయింట్లో చూసుకుంటే. నెక్స్ట్ గ్రూప్ 3 చూడండి, మాల ఉపకులాలు వీళ్ళకి 16 పాయింట్, 27, 47, 62, 72, 87, 91, 97 అంటే 100 లోపు మొదటి 100లో ఈ పాయింట్లు ఈ 8 కూడా గ్రూప్ 3 అంటే మాల ఉపకులాలకి. అలాగే మొదటి 100లో ఈ 6 కూడా గ్రూప్ 2 వాళ్ళకి అంటే మాదిగ ఉపకులాలు. అలాగే ఒక పోస్ట్ ఏదైతే ఉందో గ్రూప్ 1కి అది రెండోది
రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1కి అంటే రెల్లి ఉపకులాలకి కేటాయించారు. ఇక నెక్స్ట్ 100 పాయింట్లు ఉన్నాయి కదా, రెండో 100 పాయింట్లు అది చూద్దాం. ఇవ్వండి, ఈ రెండో 100 పాయింట్లు కేటాయింపు ఎలా జరిగిందంటే, గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకి రెండో పాయింట్, అక్కడైనా ఎక్కడైనా ఆ 100లోనైనా ఈ 100లోనైనా రెండో పాయింట్, ఈ రెండో పాయింట్ దగ్గరికి వచ్చేసరికి పోస్ట్ రిజర్వేషన్ ప్రకారం గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకి ఇవ్వాలి. ఇకపోతే ఇక గ్రూప్ 2 చూస్తే ఇక్కడ చూడండి, మొత్తం 7 పోస్టులు. అంటే నెక్స్ట్ 101 నుంచి 200 రోస్టర్ పాయింట్ల మధ్య అయితే ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళకి 7 పోస్టులు వస్తాయి. 7 పోస్టులు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వచ్చినాయి కదా, అంటే ఇక్కడ ఒకటి 0.5 ఉంది, ఇక్కడ 6 వచ్చింది, 6.5 వీళ్ళకి ఇవ్వాలి, కానీ ఇక్కడ 6 ఇచ్చారు. కానీ వీళ్ళకి చూడండి గ్రూప్ 3 వాళ్ళకి ఇక్కడ 8 ఇచ్చారు, ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సింది 7.5, కానీ ఇక్కడ 8 ఇచ్చేసారు, ఇక్కడ కంప్లీట్ చేశారు, ఈ 5ని ఫిల్ చేసి 8 ఇచ్చేసారు ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ 7, ఇక్కడ మామూలుగా అయితే 7.5 కదా, ఇక్కడ 5 ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ 7 పోస్టులు ఇచ్చారు గ్రూప్ 3 వాళ్ళకి. ఇక్కడేమో వీళ్ళకి ఇక్కడ 6 పోస్టులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ అలాగే ఈ నెక్స్ట్ 200లో వీళ్ళకి ఇక్కడ ఆ పాయింట్ కలిపి 7 పోస్టులు ఇచ్చారు, ఇక్కడ 6 ఇచ్చారు, ఇక్కడ 7 ఇచ్చారు. ఇక్కడేమో వీళ్ళకి 8 ఇచ్చారు, ఇక్కడేమో 7 ఇచ్చారు. అదనమాట. అందుకే 200 రోస్టర్ పాయింట్ తీసుకున్నది కారణం అదే, ఈ 0.5 ఉండటం వల్లనే అది తీసుకోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్ లో పోస్టులు వీళ్ళవి, ఈ రోస్టర్ పాయింట్ లో పోస్టులు వీళ్ళవి. ఈ రెండోది రోస్టర్ పాయింట్ లో బ్లైండ్ గుర్తు పెట్టుకోవచ్చు, 2 గ్రూప్ 1కి రెల్లి ఉపకులాల వాళ్ళకి ఇచ్చారు, అక్కడైనా ఎక్కడైనా అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.